ఉపాధ్యాయుల గారికి తన తోటి ఉపాధ్యాయులందరూ కూడా అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మనందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మనందరం కూడా గర్ల్స్ హై స్కూల్లో మన పిల్లలు మనం జాయిన్ చేసామంటే లోకంలో పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. అందరూ తెలిసిన విషయమే. ఆడపిల్లలు పెంచాలంటే చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అందుకు కొంతమంది ఈ భయంకరమైన స్థితుల్లో ఏ స్కూల్లో జాయిన్ చేస్తే మన పిల్లలు పాడైపోతారు అనే ఉద్దేశంతో మనందరం కూడా గర్ల్స్ హై స్కూల్లో కేవలం గర్ల్స్ మాత్రం ఉంటారు కాబట్టి వాళ్ళ మనసు చెడిపోవు కాబట్టి ఇక్కడ జాయిన్ చేసాం. అయితే ముఖ్యంగా టీచర్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే చదువుతో పాటు డిసిప్లైన్, ఇంటిగా తల్లికి మాట వినాలి అనే డిసిప్లిన్ ముందు వ్యాపించాలి. చదువు అనేది మార్కులు చాలా మంది వస్తుంటాయి. మార్కులు అనేవి కష్టపడి చదివితే ఇష్టపడి చదివితే ఖచ్చితంగా మార్కులు అనేవి వస్తాయి. కానీ డిసిప్లిన్ అలా కాదు. అది నేర్చుకోవడం బట్టి ఉంటుంది, వాళ్ళు నేర్చుకునే మనసు బట్టి ఉంటుంది. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు మాట వినకుండా చాలా మంది పిల్లలు బయట తిరుగుతున్నారు. ముఖ్యంగా 9th, 10th క్లాస్ 9th, 10th చదువుకునే పిల్లలంతా తల్లిదండ్రులు కూడా అప్పటికప్పుడు వచ్చి స్కూల్కి వచ్చి పరిచయం చేయాలి. పిల్లల్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎవరో ఒకరు వచ్చి ఆ పిల్లలు చదువుతుందా లేదా, స్కూల్కి వస్తుందా లేదా. కాబట్టి మనం అడగకుండా మన పిల్లల గురించి వాళ్ళు చెప్పే అవకాశం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత మా పిల్ల స్కూల్కి వస్తుందా లేదా, స్కూల్కి రాకుండా బయట తిరుగుతుందేమో మనం చూసుకుంటాం. కాలేజీ పిల్లలు ఏ పిల్లలు కూడా కాలేజీకి అంతా మానేస్తారు. చాలా మంది బయట పిల్లలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఆ లిస్టులో మన పిల్లలు లేకుండా చూసుకోవాలి. బయట తిరుగుల్లో మన పిల్లలు లేకుండా చూసుకోవాలంటే అది వారికి బాధ్యత ఉంది, మనకి కూడా బాధ్యత ఉంది. స్కూల్లో ఉన్నసేపే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి స్కూల్ బయట కూడా మనం చూసుకోవాలి పిల్లల్ని. అటువంటి డిసిప్లిన్లో మన పిల్లలు మనం పెంచుకోవాలి. ఎందుకంటే భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే మోసపోయి వాళ్ళు ఉన్నంత కాలం మోసపరుచులు అనేక మంది బయట ఉన్నారు. నేను చాలాసార్లు అంటే భోజనం చెక్ చేయడానికి వస్తుంటాను. చాలా మంది పిల్లలు నేను చూస్తుంటాను. ఒక్కోసారి మా అబ్బాయితో మాట్లాడడం బయట, ఒక్కోసారి కొట్ల అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే వాళ్ళ భుజాల మీద చేసుకుని మాట్లాడడం కూడా నేను చూసాను చాలా మంది పిల్లల్ని. ఆ పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇంటికాడ తల్లిదండ్రుల భయం లేకపోవడమో, టీచర్ల భయం లేకపోవడమో. ముందు భయం నేర్పాలి వాళ్ళకి. మీరు అంటే మనందరం కూడా కొంతమంది చదువుకున్న స్కూల్కి వెళ్తున్న వాళ్ళమే. మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎంత భయపడే వాళ్ళమో టీచర్స్కి, ఆ భయం అనేది ఈరోజు పిల్లల్లో లేదు. టీచర్స్ అంటే భయం లేదు. అందుకు దయచేసి అంటే వాళ్ళకి ఒక డిసిప్లైన్, అంటే ఇంటికాడ మాట వినాలి, ఇంటికాడ కూడా తల్లుడు ఒక సహాయం మీకు ఉండాలి అనేది మీరు చూడాలి ఖచ్చితంగా. ఆటతో పాటు అలాగే తల్లిదండ్రులు కూడా చక్కగా నా పిల్ల స్కూల్కి వెళ్తుందా లేదా అనేది అప్పటికప్పుడు వచ్చి ఆధార్ చెక్ చేసుకోండి. వాళ్ళు చదువుతున్న చదువు వెళ్ళకుండా టీచర్లు అడగండి. అందరూ కూడా ఎలా చదువుతుందో తెలుస్తుంది, మనకు కూడా తెలుస్తుంది. కాబట్టి బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్క